హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళొచ్చేసి ఎగ్ పికిల్ ఎలా తయారు చేయాలో చూయిస్తున్నా. బయట ఉంటే 2, 3 రోజులు ఉంటది. ఫ్రిడ్జ్‌లో అయితే ఒక 1 వీక్ ఉంటది. మమ్మీ చేస్తది. ఎలా చేయాలో చూపిస్తుంది చూడండి. ఒక చిన్న బౌల్‌లో ఆయిల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 2 ఎగ్స్ మన ఇష్టం క్వాంటిటీని బట్టి ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఒక 3, 4 నాకైతే ఒక 2 ఎగ్స్ క్వాంటిటీ సరిపోతుంది కాబట్టి 2 ఎగ్స్ తీసుకున్నాను. చిటికెడంత ఉప్పు, చిటికెడంత కారమేయాలి. ఎందుకంటే మళ్ళీ తాలింపు వేసేటప్పుడు మళ్ళీ దాంట్లో ఏస్తాం కాబట్టి కొంచెం కొంచెమే ఏసుకోండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని, ఆ గిన్నెలో సరిపడా వాటర్ పోసుకొని, స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 మినిట్స్‌లో అది ఎగ్ ఆమ్లెట్ లాగా తయారైపోతుంది. ఎగ్ బాయిల్ అయిపోయాక ఇట్లా బయటికి తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఒక కళాయి పెట్టేసి ఒక 3 పావుల నూనె పోసుకొని బాగా హై ఫ్లేమ్‌లో పెట్టాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 ½ స్పూన్ కారం, నార్మల్ కారం, మరి ఎక్కువ కారం సరిపడా వేసుకోండి. మమ్మీ చూపిస్తుంది కదా! మాది కొంచెం కారం ఏమి అంత ఉండదు కాబట్టి మేము కొంచెం తక్కువ వేసుకుంటున్నాము. చూసి వేసుకో. తర్వాత చిటికెడంతా మెంతుపిండి, చిటికెడంతా ధనియాలు, యాలుక్కాయలు, లవంగాలు అది ఆ మసాలా ఒక స్పూన్ వేసుకో. ఘాటు తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి. ఎక్కువ కావాలి అన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత ఆ పీసెస్ మొత్తం దాంట్లోకేసి బాగా కొద్దిసేపు వేడి పైన అటు ఇటు కలుపుతూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. బాగా ఆయిల్ ఇందాకే వేడయ్యాక చల్లారాక నిమ్మకాయ పిండుకోవాలి. ఒకటైతే సరిపోతుంది.